ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, గత వారమంతా తండ్రి క్షేమంగా కాపాడి మీ సేవలో నాయన ఉంచి సజీవులుగా నాయన మమ్మల్ని నిలబెట్టినందుకు ధన్యవాదాలు. నేటి ఆరాధనకు ఇచ్చేసిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. చెప్తున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని, వాక్శక్తిని అనుగ్రహించండి. మీ పిల్లలకు నాయన వినగలిగే శక్తిని గ్రహించే మనసును దయచేయమని ఈ మాటల ద్వారా తండ్రి మా బ్రతుకును మార్చుకుని తండ్రి మీ చెంతకు ఫలము తీసుకుని వచ్చే భాగ్యాన్ని దయచేయండి. ప్రతిఫలంగా మా అందరికీ పరలోకాన్ని ఇమ్మని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. దేవుని మహాకృపను బట్టి మరలా తిరిగి ఈ ఆదివారపు ఆరాధనకు ఇచ్చేసిన దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తు పేరిట శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచన చేద్దాం. పాత బట్టకు క్రొత్త మాసిక అతుక, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసమా. పాత బట్టకు క్రొత్త మాసిక అతుక, పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్ష రసమా. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి యేసుక్రీస్తు వారి నోటి వెంట వచ్చిన ఈ మాటలు మనం చిన్ననాటి నుంచి కూడా బైబిల్ గ్రంథం నుంచి చదువుకుంటున్నాం. పాత బట్టలు, క్రొత్త బట్టలు, అలాగే పాత ద్రాక్షరసపు తిత్తులు, క్రొత్త ద్రాక్షరసపు తిత్తులు, వీటి గురించి ఎన్నోసార్లు మనం చదువుకుంటున్నాం, వింటున్నాం. కానీ నిజంగా వీటి పరమార్థాన్ని మనం గ్రహించామా? ఇందులో యేసుక్రీస్తు వారు చెప్పిన బోధను మనం గమనించగలిగామన్నది మనం ఆలోచించగలిగితే, ప్రియులారా, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు నిత్యం మనం చదువుతున్నప్పటికి కూడా వాటిని మనం ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం. మనకు అర్థం కాక దాటవేసి వెళ్ళిపోతూ ఉంటాం. యేసుక్రీస్తు వారు చెప్పే బోధ పాత నిబంధన గ్రంథంలోని ఆయన ఉపమానాలను కానీ లేదా ఆ సందర్భాలను కానీ ఎత్తి చూపి క్రొత్త నిబంధనలో తాను తీసుకొచ్చిన మార్పును గురించి చెప్తూ ఉంటాడు. పాత నిబంధనలో మీరు ఇది చదవలేదా, ఇది గ్రహించలేదా, ఇదిగో నేను మీతో చెప్పున్నది ఏమనగా అని చెప్పేసి ఈయన ఒక క్రొత్త నిబంధన క్రైస్తవులకు ఇస్తూ ఇందులో ఎన్నో మార్పులు ఆయన చెప్పటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే పాత దానిని ప్రస్తావిస్తూ క్రొత్త దాన్ని స్థిరపరచటానికి ఆయన ఎన్నో మార్పులు ఆయన బోధలో చోటు చేసుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. పాత బట్ట, క్రొత్త బట్ట, పాత తిత్తులు, క్రొత్త తిత్తులు బైబిల్లో వ్రాయబడిన సందర్భాలు మనకు తెలుసు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 16వ వచనం నుంచి కానీ, అలాగే మార్కు సువార్త 2వ అధ్యాయము 21వ వచనం నుంచి కానీ, లూకా సువార్త 5వ అధ్యాయము 36వ వచనం నుంచి కానీ ఈ సందర్భాలు ఉన్నాయి. మరలా చెప్తాను, రాసుకోండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16వ వచనం నుంచి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 16వ వచనం నుంచి, మార్కు సువార్త 2వ అధ్యాయము 21వ వచనం నుంచి, లూకా సువార్త 5వ అధ్యాయము 36వ వచనం నుంచి. ఒకసారి మత్తయి సువార్తలో రాయబడిన సందర్భాన్ని చదువుదామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16వ వచనం. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చిరుగు మరెక్కువైతుంది. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసం కారిపోతుంది, తిత్తులు పాడైపోతాయి. అలా అయితే క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తిత్తుల్లో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉంటాయి అంటున్నాడు.
ప్రియులారా, ఎన్నోసార్లు మనం చదువుకున్నాం, కానీ ఈ మాటల్లో ఉన్న అంతరార్థం అనేది మనకు తెలియదు. మరలా ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ మాటల గురించి ఆలోచిద్దాం. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు అన్నాడు. బట్టల గురించి చెప్తున్నారేంటండి? బట్టల గురించి పాత బట్టలు క్రొత్త బట్టలు అంటున్నారంటే మాకు తెలియదా అనుకోకండి. ప్రియులారా, ఈరోజు బట్టలంటే మనిషికి చాలా అందుబాటులో వచ్చాయి, చాలా చీప్ అయిపోయాయి. ప్రతి ఒక్కరింట్లో కూడా కొన్ని జతల బట్టలు ఉన్నాయి. బీరువాలు పట్టడం లేదు, షెల్ఫులు నిండిపోయాయి. ఇంటి ముందుకు పాత బట్టలు వాడు ఎవరిని వచ్చి అడుక్కునేవాడు, ఒక బట్ట ఇవ్వండి అన్నా కానీ ఇవ్వని పరిస్థితి. బట్టలంటే అంత మక్కువ మనకి. ఇక పుట్టినరోజుకి బట్టలు, పెళ్లి రోజుకి బట్టలు, మన ఇంట్లో ఎవరైనా ఫంక్షన్ అయితే బట్టల షాపులు ఎన్ని వెలిసిపోయాయో చూడండి ప్రియులారా. ఈరోజు ప్రతి పండగకి మరలా కొత్త బట్టల షాపులు. వస్త్ర ప్రపంచం అయిపోయింది. ప్రపంచంలో వ్యాపారాల్లో, పెద్ద వ్యాపారంలో ఈ బట్టలు కూడా చోటు చేసుకున్నాయి. చూడండి, రోడ్డు పక్కన బట్టలు ఎన్ని పారేసి ఉంటున్నాయో, చెత్త కుప్పలు ఎన్ని పడవేస్తున్నారో చూడండి. బట్టలు అంటే ఈరోజు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. బట్టల ఫ్యాక్టరీలు పెరిగిపోయాయి, చాలా చీప్ అయిపోయినాయి బట్టలు. కానీ ఒకప్పుడు బట్టలు కొనుక్కోవాలన్నా చాలా కష్టమయ్యేదండి. బట్టలు కొనుక్కోవాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పటికీ కొన్ని ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు అండి, గిరిజన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు పురుషులు సగం మాత్రమే బట్టలు వేసుకుంటున్నారు, స్త్రీలు కూడా అంతంత మాత్రం బట్టలే వేసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు కూడా వాళ్ళకి బట్టలు కొనుక్కోవటం మరి ఎక్కువగా ఖర్చు అయిపోతుంది, వాళ్ళకి భరించలేకపోతున్నారు. ప్రియులారా, అలాంటిది 2000 సంవత్సరాల క్రితం వెనక్కి వెళితేనండి అసలు బట్టలు ఉన్నాయా తొడుక్కోవడానికి? పోనీ కొనుక్కునే స్తోమత వాళ్ళకు ఉందంటే లేదండి. అందుకే ఆ రోజు బట్టల కొరకు కూడా దొంగతనాలు జరిగేవి, దాడులు జరిగేవి బట్టల కొరకు కూడా. అంటే ఆ రోజు బట్ట అందని ద్రాక్షగా ఉంది వాళ్ళకి. అందుకే ప్రియులారా, బట్టలు చాలా కాస్ట్లీ ఆ రోజు. ఈ బట్టలు ఈరోజు మనకు చీప్ అయిపోయినాయి కాబట్టి ఈ బట్టల గురించి మనకు అంత విలువ తెలియటం లేదు. ఏమైంది, కాస్త చిరిగిపోతే పారేస్తున్నాం, లేదా దేనికో దానికి ఉపయోగించుకుంటున్నాం. కానీ ఒకరోజు బట్టలు చినిగిపోయాయంటే పని పెట్టుకుని ఆ ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి బట్టలకి ఏం చేస్తూ ఉంటారంటే సూది దారం తీసుకొని మాసికలు కుట్టేవాళ్ళు. బడికి వెళ్ళిన పిల్లవాళ్ళు ఆడుకొని ఆ నిక్కర్లన్నీ చిరిగిపోతే కుడుతూ ఉండేవాళ్ళు తల్లులు. వాళ్ళని తిట్టడం, కొట్టడం చేస్తూ ఉండేవాళ్ళు. నీకు భక్తి లేదు, భయం లేదు, బట్టలు చిరిగిపోతే ఎవరు కొనిస్తారు నీకని చెప్పేసి వాళ్ళు వారిస్తూ ఉండేవాళ్ళు. ప్రతి ఇంట్లో కూడా సూది దారం తీసుకొని కాస్త చిన్నగానే కుట్టుకునే పరిస్థితి. ఈరోజు ఎవరైనా కుట్టేవాళ్ళు ఉన్నారా? కుట్టేవాళ్ళు లేరు. మరి ఆ రోజు ఎందుకు కుట్టుకున్నారు? ఆ బట్టలు కొనుక్కోవటం చాలా కష్టం. సంవత్సరానికి ఒక జత కొనుక్కోవటం కష్టమయ్యేది. అవే పాత బట్టలతో కాలం వెళ్ళదీసేవాళ్ళు. ప్రియులారా, ఒక కొత్త బట్ట మనం కొనుక్కొని టైలర్ షాపు దగ్గరికి వెళ్తే, దర్జీ దగ్గరకే, అతను ఏం చేసేవాడంటే మనం కొనుక్కున్న బట్టను నీళ్ళల్లో ఉదికి ఆరవేసి ఆ తర్వాత స్టిచ్చింగ్ చేసేవాడు, కుట్టేవాడు. ఎందుకంటే కొన్ని బట్టలు షింక్ అయిపోయాయి. అంటే షింక్ అయిపోవడం అంటే ముడుచుకుపోయాయి. అలాంటి బట్టలు మరి కుట్టు సరిగా ఉండేది కాదు, సరిగా ఆగేవి కాదు. అందువల్ల ఆ బట్టను పరీక్షించి ఆ తర్వాత కుట్టడం అనేది జరిగేది. ఈరోజు రెడీమేడ్ బట్టలు ఎక్కడ కుడుతున్నారో తెలియదు, ఫ్యాక్టరీల్లో వెళ్ళి ప్యాంట్లు, షర్ట్లు, చీరలు అన్నీ కొని తెచ్చుకుంటున్నారు. కానీ ఆ రోజు బట్ట చిరిగిపోతే దానిని చాలా జాగ్రత్తగా కుట్టుకొని మరలా తొడుక్కునే పరిస్థితులు ప్రియులారా. అందుకే ఆ బట్టల గురించి చరిత్రలో నుండి పెద్ద సమస్యలు ఎదురయ్యాయి. ఒక అతను యెరూషలేము నుంచి యెరికోకి దిగి వస్తున్నాడట. మనకు తెలుసు కదండి, మంచి సమరయుడి గురించి మనం నేర్చుకున్నాం కదా. ఒక అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు? యెరూషలేము నుంచి యెరికోకి దిగి వస్తున్నాడట. లూకాసు వార్త 10వ అధ్యాయము
30వ వచనంలో ఆ సందర్భం మనకు తెలుసు. ఒకసారి చూద్దాం, చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వస్తున్నాడు. దొంగల చేతికి చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపెట్టారు. చూసారా, కొర ప్రాణంతో విడిచిపెట్టారట. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు ఒక మనిషి? యెరూషలేము నుంచి యెరికోకి దిగి వస్తున్నాడు. దిగి వస్తున్నాడంటే యెరికో ఎక్కడుంది? యెరికో ఎక్కడుంది? క్రింద ఉంది. యెరూషలేము పైన ఉంది. యెరూషలేము పట్టణం గురించి మనం చదువుకున్నాం కదా, కొండ మీద కట్టబడిన పట్టణం అని. కొండ మీద కట్టబడిన పట్టణం అని. ఇప్పుడు ఆ యెరూషలేము నుంచి యెరికోకు దిగి వస్తుంటే ఏమండి, ఈరోజు ఉన్నట్లుగా ఇంతమంది ప్రజలు, ఏమండి, సీసీ కెమెరాలు కానీ రోడ్లు కానీ ఈ వ్యవస్థ లేదు ఆ రోజు. ఏదో కాలిబాటలు ఉండేవి. నడిచి వస్తున్నాడు. వస్తుంటే దొంగల చేతికి చిక్కాడట. కాపు కాశారు దొంగలు. ఇప్పుడు ఈయన చెత్తగొట్టి వాడి దగ్గర ఏముందో తెలియదు కానీ మొత్తానికి ఒంటి మీద ఉన్న బట్టలు దోచుకొని వెళ్ళిపోయారట. ఈరోజు ఎవడన్నా బట్టల కోసం దొంగతనం చేసి వాళ్ళ కొట్టి లాక్కునే పరిస్థితి ఉందా? లేదండి. ఎందుకంటే బట్టలు అందరికీ సఫిషియెంట్గా ఉన్నాయి. కానీ ఆ రోజు బట్టలు కొనుక్కోవటమే కష్టం. అందుకే అతని ఒంటి మీద బట్టలు దోచుకొని వెళ్ళిపోయారట. అంటే బట్టలు ఎంత విలువైనవో చూడండి. ఆ రోజు బట్టలు ఎంత విలువైనవో, బట్టల కోసం ప్రాణాలు పోయే పరిస్థితి. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, ఎవడైనా వచ్చి ఇదిగో నీ దగ్గర బట్టలు అడిగినప్పుడు నీ పై వస్త్రాన్ని కూడా ఇచ్చేసేయి. ఎందుకంటే నీ ప్రాణం పోకుండా ఉండట కంటే నీ బట్టలు ఇచ్చివేయటం మేలు కదా. దానికోసం చెప్తున్నాడు ఆయన. అలాగే సిలువలో యేసుక్రీస్తు వారు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 23వ వచనం చూద్దామండి. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగాలుగా చేసుకున్నారు. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దాన్ని చింపక అది ఎవనికి వచ్చును అని దానికోసరము చీట్లు వేయదుమని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఇప్పుడు ఆయన శరీరం మీద ఉన్న బట్టలన్నీ 4 భాగాలుగా పంచుకున్నారట. ఇక ఆయన అంగీ ఉంది చూసారా, అది పైనుంచి కిందకి కుట్టు లేక మంచిగా ఉందట. ఇప్పుడు దానికోసం అందరూ ఆశపడుతున్నారు. ఒరే, మిగతా వస్త్రాలు అయితే మనం చీట్లు వేసుకున్నాం కానీ ఇది మాత్రం అక్కడికే కావాలి, ఇది చింపడానికి కుదరదు, ఇది ముక్కలు చేయడానికి కుదరదు. అందుకే ఎవరికి వచ్చిందని చెప్పేసి దానికోసం మనం అందరం చీట్లు వేసుకుందాం అని చెప్పేసి దానికోసం పోటీ పడ్డారండి. చూసారా ఏమండి, ఆయన వస్త్రాల కోసం చీట్లు వేశారంటే బట్టలు ఎంత విలువైనవో ఆ రోజు మనం ఆలోచించాలి. అందుకే ప్రియులారా, పాత బట్ట ఒకవేళ చినిగితే దానికి మాసిక కుట్టు అతుకు వేసుకునే పరిస్థితి అన్నమాట. బట్టలు చాలా విలువైనవి. అయితే ఈ పాత బట్టలు ఉన్నాయి కదా, ఆ పాత బట్టకు మనం మాసిక అతుకు వేసేటప్పుడు ఏ బట్ట వేయాలి? పాతదే వేయాలి. క్రొత్తది వేసామనుకో, ఈ క్రొత్తది గట్టిగా ఉంటుంది, పాతదేమో కాస్త ఏమండి పాతబడిపోయి చిరిగే గుణం కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం ఉతికినప్పుడు ఏమవుతుందంటే ఈ కొత్త గుడ్డ ఏం చేస్తుందంటే ఆ పాతదాన్ని కూడా సింక్ అయినప్పుడు లాగేస్తుంది అన్నమాట. అప్పుడు చిరుగు మరీ ఎక్కువైపోయే పరిస్థితి ఉంది. అందుకే పాత బట్టకు పాత మాసిక వేయాలి, క్రొత్త బట్టకు క్రొత్త గుడ్డే మాసిక వేయాలి. దాన్ని దీన్ని కలపటానికి వీలు లేదని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. దాన్ని దీన్ని కలపకూడదు, ఎందుకంటే దానికి దీనికి అస్సలు మ్యాచ్ అవ్వదని చెప్తున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు వారి బట్టల గురించి చెప్తున్నాడు, ద్రాక్షారసం పోసి తిత్తుల గురించి చెప్తున్నాడంటే, ప్రియులారా, ఈరోజు అంటే మనం ద్రాక్షారసం తెచ్చుకుంటున్నాం, బాటిల్ వచ్చే ప్లాస్టిక్ బాటిల్, అంతకుముందు గాజు సీసాలు, అంతకుముందు ఇంకా వెనక్కి వెళితేనండి తోలుతో కుట్టిన
తిత్తులు ఉండేయండి, తోలుతో కుట్టిన తిత్తులు. ఇప్పటికీ ఆ హాలీవుడ్ సినిమాలు చూపిస్తుంటారు, పాత పౌరాణిక చిత్రాల్లో చూపించేవాళ్ళు. వాళ్ళు మంచినీళ్ళు కానీ లేదంటే ఏదైనా తీసుకువెళ్ళాలంటే తోలుతో కుట్టిన ఆ తిత్తులు ఉండేవి. లారీ డ్రైవర్లు చూడండి, మందంగా ఉన్న టార్పాలిన్తో కుట్టిన ఒక సంచి లాంటి నిర్మాణంలో నీళ్లు పోసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, చూశారు కదా. అలాంటిది 2000 సంవత్సరాల క్రితం వెళితే ఈ ద్రాక్షారసం దాచుకోవటానికి తోలుతో తయారు చేసిన ఆ తిత్తులు ఉండేవండి, తిత్తులు ఉండేవి. ఆ తిత్తుల్లో నుండి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ ద్రాక్షారసాన్ని నింపేవాళ్ళు, ద్రాక్షారసాన్ని నింపేవాళ్ళు. ప్రియులారు, ఈరోజు మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, ఒకనాడు బంధువులు రాగానే ఏం చేసేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేదా మజ్జిగ ఇచ్చేవాళ్ళు, అవునా, మజ్జిగ ఇచ్చేవాళ్ళు. కాస్త మారిపోయి ఇప్పుడు ట్రెండ్ మారిపోయి ఏం చేస్తున్నారు, టీ కాఫీలు ఇస్తున్నారు, అవునా. అది మొన్నటి వరకు. ఇప్పుడు ఇంటికి రాగానే ఏం చేస్తున్నారు, థమ్సప్, స్ప్రైట్, ఏదో కూల్ డ్రింక్ ఇస్తున్నారు. ఇంకా రాను రోజుల్లో ఏమి ఇస్తారో, ఈ ట్రెండ్ ఎలా మారిపోయిందో తెలియని పరిస్థితి అనమాట. కానీ ఆ రోజు ఇశ్రాయేలుకి వాళ్ళ దేశంలో పండే ప్రధానమైన పంట ఏంటంటే ద్రాక్ష పంట. ఇశ్రాయేలు దేశంలో ప్రధానమైన పంటల్లో ఒక పంట ద్రాక్ష పంట. ప్రియులరా, ఆ ద్రాక్ష పంట విస్తారంగా పండేది కాబట్టి ఆ ద్రాక్ష రసం ఏం చేసేవాళ్ళంటే ద్రాక్ష తొట్టిల్లో తొక్కిన తర్వాత తిత్తుల్లో పోసుకుని వాళ్ళు దాచుకునేవాళ్ళు అనమాట, దాచుకునేవాళ్ళు. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే మర్యాద కొద్దీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ద్రాక్ష రసం ఇచ్చేవాళ్ళండి. కొద్దిగా మర్యాద కొద్దీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ద్రాక్ష రసాన్ని ఇచ్చేవాళ్ళు. ఒకవేళ ఏదైనా ఫంక్షన్ జరిగిందనుకోండి, పెళ్ళి కానీ ఏదైనా ఫంక్షన్ జరిగిందనుకోండి, అందులో కూడా మర్యాద కోసం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ద్రాక్ష రసాన్ని కొద్దిగా వచ్చిన వాళ్ళకి పోసేవాళ్ళు. ఏమంటే యోహాను సువార్త 2వ అధ్యాయం ప్రారంభం నుంచి మనకు తెలుసు, యేసుక్రీస్తు వారు కానా అనే ఊరిలో ఆయన వివాహానికి హాజరయ్యాడా. హాజరైనప్పుడు యూదుల శుద్ధీకరణ ఆచారాన్ని బట్టి వాళ్ళు ఏమంటే 3 వేసి 4 వేసి ఏమంటే రాతి బాణలో ద్రాక్షారసాన్ని వాళ్ళు నిల్వ ఉంచుకునేవాళ్ళు. ఆ వచ్చిన వాళ్ళందరికీ ద్రాక్షారసం పోసేవాళ్ళు అనమాట. అర్థమైందా? అంటే మర్యాద కొద్దీ వాళ్ళు ఏం చేశారంటే ద్రాక్షారసాన్ని కొద్దిగా ఇచ్చేవాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళకి. ఈరోజు మనం కాఫీ, టీలు, ఏమంటే కూల్ డ్రింక్లు ఎలాగిస్తున్నామో వాళ్ళు కూడా అలాగే ఇచ్చేవాళ్ళు. ఈ ద్రాక్షారసం అనేది వాళ్ళు నిల్వ చేసుకుని ఉంచుకునేవాళ్ళు ప్రతి ఇంటిలో కూడా. ఆ ద్రాక్షారసం అండి మర్యాద కొరకు ఇచ్చేవాళ్ళు బంధువులకి ఎవరైనా వచ్చినప్పుడు. ఇక ఆ తిత్తుల్లో ఈ ద్రాక్షారసం పోసి నిల్వ ఉంచేవాళ్ళు. మరి ఎక్కడ నిల్వ ఉంచేవాళ్ళు? ఆ రోజు వాళ్ళకి ఫ్రిడ్జులు లేవు కదండి, ఫ్రిడ్జులు లేవు కదా. మరి ఎక్కడ నిల్వ ఉంచేవాళ్ళంటే రాతి బాణల్లో, ఈ తోలు తిత్తుల్లో వీళ్ళు నిల్వ ఉంచి చల్లని ప్రదేశాల్లో వాళ్ళు దాచేవాళ్ళు. లేదా దాని చుట్టూ నీళ్ళని ఏర్పాటు చేసుకునేవాళ్ళు, చల్లగా ఉండాలి. లేదంటే అందులో ఉన్న గాఢత పెరిగిపోయి ఆ పులిసి అది పొంగిపోయి తిత్తుల్ని ఏం చేస్తే పిగిలిపోయేటట్లుగా చేస్తానమాట. గాఢత కలిగి ఉంటుంది, ఎందుకంటే అందులో ఎస్టిక్ నేచర్ ఉంటుంది, ఆమ్లతత్వం ఉండటం వలన. మనం చదువుకున్నాం కదా ఆమ్లాలు, క్షారాలు అని చెప్పేసి. ఈ ఆమ్లం పొంగే గుణం కలిగి ఉంటుంది, పులిసి. అందువల్ల తిత్తులు పిగిలిపోతాయి. అప్పుడు ఆ రసం కారిపోయినప్పుడు ఏమండి వీళ్ళు ఎక్కువగా నిల్వ ఉంచుకున్నారు అనుకోండి, రసం కారిపోతే వీళ్ళకి ఆర్థికంగా నష్టమే కదా. అది అమ్ముకోవటానికో దేనికి వ్యాపారానికో ఉంచుకునేవాళ్ళు. ఇప్పుడు తిత్తులు పగిలిపోయి రసం కారిపోయింది అనుకోండి, అందులో ఉన్న ద్రాక్ష రసం, వీళ్ళకి ఏమొస్తుంది? నష్టం వస్తుంది, నష్టం కలుగుతుంది. మన ఇంట్లో నూనె నిల్వ ఉంచిన డబ్బా పగిలిపోయి నూనె కారిపోయింది అనుకోండి, మన నష్టమా కదా. అలాగే ద్రాక్షారసం కూడా కారిపోయేదనమాట. అందుకే చల్లని నీళ్లు ఉన్న ప్రదేశంలో వాటిని నిల్వ ఉంచేవాళ్ళు. మన రోడ్డు మీద పోతుంటే ఎక్కడన్నా బారు కనపడింది అనుకోండి, ఆ బారు మీద ఒక ప్రకటన ఉంటుంది. ఏమనుంటుంది? ఇక్కడ చల్లని బీరు లభించును అని చెప్పేసి. ఎందుకు చల్లదనంలో పెట్టారు? అందులో గాఢత పెరిగిపోయింది అనుకోండి, ఒక్క సీసా పగిలిపోతే షాప్ అంతా పగిలిపోతాయి. ఏమండి టపాసులు నిల్వ చేసే ప్రాంతాలు చూడండి, ఆ గోడౌన్లో చిన్న స్పార్కు నిప్పట్టుకుంది అనుకోండి, ఆ గోడౌన్ మొత్తం కూడా కాలిపోతాయి. చూసాం కదా గతంలో పీడబ్ల్యూడి గ్రౌండ్లో పెట్టిన ఆ టపాసులు, ఆ పండగ వచ్చినప్పుడు దీపావళి చిన్న నిప్పు అంటుకుందట, మొత్తం గ్రౌండ్ మొత్తంలో ఉన్న అన్నీ కూడా పేలిపోయాయి, కాలిపోయాయండి. అంటే చల్లదనంలో ఉంచాలి వీటిని కూడా, లేకపోతే ఈ పగిలిపోతాయి. ఏమండి
అందులో ఉన్న రసం అంతా కారిపోతాయి. పాత తిత్తులు ఏమంటే అది కొత్త ద్రాక్ష రసం పోసినప్పుడు కొత్త తిత్తులు కాస్త సాగే గుణం ఉండటం వలన అవి సేఫ్టీగా ఉంటాయి. ఎందుకంటే ద్రాక్ష రసం పాతదైపోయింది, తిత్తులు పాతవైపోయాయి, వాటికి అలవాటు పడిపోయాయి అన్నమాట. సాగే గుణం అందులో సెట్ అయిపోయింది అది. ఇప్పుడు ఆ పాత తిత్తులు తెచ్చి క్రొత్త ద్రాక్ష రసం అందులో పోసామనుకోండి, ఏమవుతుంది? పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం పోసామనుకోండి ఏమవుతుంది? ఏమండి, ఆ తిత్తులు పిగిలిపోతాయి, చిరిగిపోతాయి ఆ తిత్తులు. ఎందుకంటే ఇది కొత్తది. అందులో ఆ పాత తిత్తుల్లో ఆల్రెడీ పోసిన ద్రాక్షారసం ఉంటుంది కాబట్టి అందులో కొన్ని కణాలు మిగిలి ఉంటాయి, దాని పార్టికల్స్ మిగిలి ఉంటాయి, పాత ద్రాక్షారసపు తాలూకా పార్టికల్స్ మిగిలి ఉంటాయి. అప్పుడు ఆ తిత్తులు ఏం చేస్తాయి, ఆ తిత్తుల్లో నిల్వ ఉన్న ఆ కణాలు ఏం చేస్తాయంటే ఈ క్రొత్త ద్రాక్షారసాన్ని పొంగిస్తాయి. అప్పుడు ఆ క్రొత్త ద్రాక్షరసం యొక్క గాఢత తట్టుకోలేక ఈ తోలు తిత్తులు ఏమైపోతాయి? పగిలిపోతాయి. పొంగే గుణం ఉంటుంది, పులిసిపోయి. అందుకే ప్రియులారా, ఏమంటే ఆ పొంగే గుణం ఉండటం వలన ఏమంటే పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం ఇమడలేదు. ఇప్పుడు మనం పాలు తెచ్చుకున్నాం ఇంటి దగ్గర నుంచి. ఏమంటే ఆ పాలును కాచిన తర్వాత అవి తోడుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆ పాలను పులియబెట్టే కాస్త మజ్జిగో పెరుగో ఏం చేయాలి? మనం కాస్త తోడుగా వేయాలి. తోడుగా వేసినప్పుడు ఏం చేస్తే అప్పుడు అందులో ఉన్న ఏమంటే ఆ కణాలు ఏం చేస్తాయంటే అందులో ఉన్న బ్యాక్టీరియా వీటిని పులియబెడుతుందన్నమాట. పెరుగు కాస్త పుల్లగా ఉంటే బాగుంటుందా? తెచ్చిన పాలు ఏ టేస్ట్ ఉండదో ఆ టేస్ట్ ఉంటే బాగుంటుందా? ఎలా ఉంటే బాగుంటుంది? కాస్త పులవకపోతే బాగోదు. అలాగే తెల్లవారు మనం దోశలు వేసుకోవాలంటే మనం ఏం చేస్తాం? పిండి ఎప్పుడు రుబ్బుకుంటాం? మనం మిక్సీ పడతాం, గ్రైండ్ చేసుకుంటాం. ఈరోజు సాయంత్రమే, రేపు ఉదయానికి మనం ఇడ్లీలు వేసుకోవాలన్నా దోశలు వేసుకోవాలన్నా ఈరోజు సాయంత్రానికి పిండి మనం రుబ్బుకొని గ్రైండ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఒక పాత్రలో నిల్వ ఉంచుతాం. తెల్లవారేసరికి ఆ పిండి ఏమవుతుంది? పులిసి పొంగుతుంది. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని దోశలు వేసుకున్నాం అనుకో ఎలా ఉంటుంది? వెగటుగా ఉంటుంది, వాంతులు వస్తాయి, తినే పరిస్థితి ఉండదు, వేయటానికి కూడా రాదు ఆ పెనం మీద. అంటే ఈ పులియబెట్టడం అనేది ఏమంటే ఆ పాత తిత్తుల్లో జరుగుతుందని చెప్తున్నాడు. మరి క్రొత్త ద్రాక్షారసం ఎందులో పోయాలంటే క్రొత్త తిత్తుల్లోనే పోయాలి. అప్పుడు ఆ రెండు కూడా ఏమవుతాయంటే చెడిపోక ఉంటాయి. అంటే క్రొత్త రసం క్రొత్త తిత్తుల్లో పోయాలి, పాత తిత్తుల్లో పాత ద్రాక్షారసం పోయాలి. కానీ ఒకదానిలో ఒకటి ఇమడలేవని చెప్తున్నాడు. ఏమంటే ఎందుకొరకు యేసుక్రీస్తు వారి ఉపమానం చెప్తున్నాడు వాళ్ళకంటే ఆయన బోధలో మారు మనసు కలుగజేసే చైతన్యం ఉందండి. చైతన్యపరచడానికి వీళ్ళలో మారు మనసు కలగటానికి చెప్తున్నాడు ఆయన. అంటే నిజంగా ద్రాక్షారస తిత్తుల గురించి ఎందుకు చెప్తున్నాడు? పాత బట్టలు కొత్త బట్టల గురించి ఎందుకు చెప్తున్నాడంటే యేసుక్రీస్తు వారు ఏది చెప్పినా కానండి ఉపమానం లేక వారికి ఏమీ బోధించలేదు ఆయన బోధ. మన కళ్ళకు కనిపించేది చూపించి కనపడని విషయం గురించి లేదా కనపడని పరలోకం గురించి అర్థం చేయించటమే ఆయన చేసిన ప్రతి బోధలో ఉన్న పరమార్థం అండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. చాలండి, చూసారా? యేసుక్రీస్తు వారు చెబుతున్నారు భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే నమ్మకున్నప్పుడు ఇక పరలోకం గురించి చెబితే మీరు ఎలాగ నమ్ముతారు? అందుకే యేసుక్రీస్తు మనకు తన బోధ అర్థం కావటానికి ఇక్కడ ఉన్న సంగతులనే చూపించి అక్కడ ఉన్న సంగతులు అర్థం చేయించడానికి ఆయన చాలా కష్టపడుతున్నాడండి. కానీ వీళ్ళు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. అంటే వీళ్ళు ఇంకా పాత బట్టలుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు తప్ప క్రొత్త బట్టగా మారడానికి ఇష్టపడలేదు. పాత తిత్తులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు తప్ప క్రొత్త తిత్తులుగా మారటానికి క్రొత్త ద్రాక్షారసం అందులో పోయబట్టడానికి వీళ్ళు ఇష్టపడటం లేదు. అంటే ఆయన బోధలో మార్పు గురించి చెప్తున్నాడు. వీళ్ళు మాత్రం పాతదాన్నే ఫాలో అవుతున్నారు.
కొత్తగా మారటానికి వీళ్ళు ఇష్టపడటం లేదు. ఏమంటే అప్పటి వరకు వాళ్ళు ధర్మశాస్త్రం వింటున్నా యేసుక్రీస్తు వచ్చి రాగానే ఆయన ఏమని పిలుపునిచ్చాడు? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. అప్పటి వరకు వాళ్ళు మంచి బోధలోనే ఉన్నారు కదా, ఇంకా ఎందుకు మారాలంటే ఆ బోధ పరలోకానికి చేర్చలేదు. అందుకే నేను మీతో చెప్పినది ఏమనగా నా మాట వినండి, నా బోధ వినండి అంటున్నాడండి ఆయన. నా మాటలు వినాలంటున్నాడు. కానీ వీళ్ళు పట్టించుకోక ఆ పాత బోధలోనే ఉంటున్నాడు, అందులోనే కంటిన్యూ అవుతున్నారు. అలాంటి వాళ్ళ గురించి యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారు చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం చూద్దామండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను దశంభాగం చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అన్నాడు. ఏమండి, యేసుక్రీస్తు వారు ఉన్నదాన్ని బలపరిచి మరలా దానికి క్రొత్తది అప్పచెబుతున్నాడండి. ఏమండి, ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేయడానికి రాలేదన్నాడు కదండి, నెరవేర్చడానికి వచ్చానన్నాడు కదా. ధర్మశాస్త్రంలో నీతిని అలాగే ఉంచాడు. వీళ్ళు పాటించలేని వీళ్ళకి ఆటంకంగా ఉన్న ఆచార సంబంధమైన ఏవి ఉన్నాయో అవి తీసేశాడు. వీళ్ళు పాటించలేనివి ఆయన నెరవేర్చి తీసివేశాడు అనమాట. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు ఏమండి మోషే పీట మందు కూర్చుండి వాళ్ళకు బోధిస్తారన్నమాట. బోధించేవాళ్ళు బోధించేటప్పుడు ఏం చెప్పాలి? వాళ్ళకి ఏం చెప్పాలి? ఏమండి, కనికరాన్ని, న్యాయాన్ని, విశ్వాసం గురించి చెప్పాలి. కానీ వీళ్ళు చెప్తున్నారా? వీళ్ళు చెప్పట్లేదు. ఏం చెప్తున్నారు? వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఏం చెబుతున్నారు? అమ్మా మరేమ్మా పుదీనాలో దశంభాగం తెచ్చావా? అమ్మ మార్తమ్మ సోపులో దశంభాగం తెచ్చావా? ఇది అడుగుతున్నారట వాళ్ళు. ఎందుకు? పుదీనా సోపు ఎవరికి వచ్చేది? వీళ్ళకి వచ్చేది. మరి దేవునికి న్యాయం జరగాలంటే మనిషి ఏం పాటించాలి? కనికరాన్ని పాటించాలి, న్యాయాన్ని ప్రేమించాలి, విశ్వాసం కలిగి ఉండాలి. మీకా గ్రంథంలో మనం చదువుకున్నాం కదండి. ఓ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, కనికరాన్ని ప్రేమించుటయు, న్యాయంగా నడుచుకుంటయు, ఇంతే కదా నీ దేవుడు నిన్ను అడుగుతున్నాడని చదువుకున్నాం కదా. ఏమండి, మనిషి ఏమి పాటిస్తే దేవునికి దగ్గర అవుతాడు, పరలోకానికి చేరువ అవుతాడంటే కనికరం కలిగి ఉండాలి, న్యాయాన్ని ప్రేమించాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఏమంటే అసలు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అన్నాడు. నీలో విశ్వాసమే లేనప్పుడు నువ్వు సోపిస్తే ఏంటి, జీలకర్ర ఇస్తే ఏంటి, పుదీనా ఇస్తే ఏంటి చెప్పండి, దశంభాగాలు తెచ్చిస్తే ఏంటి చెప్పండి. ఎప్పటికీ ఇదే బోధ జరుగుతుందా సంఘాల్లో? ఎప్పటికి ఇదే బోధ జరుగుతుందా? సంఘాల్లో ఇదే బోధ అండి. దశంభాగాలు తెండి, 10వ వంతు తీసుకురండి, ఇదే బోధ తప్ప వాళ్ళు దేవునికి దగ్గర అవుతున్నారా లేదా, వాళ్ళలో విశ్వాసం ఉందా లేదా, కనికరం ఉందా లేదా, న్యాయంగా నడుచుకున్నారా లేదా, ఇది ఎవరైనా విచారణ చేసేవాళ్ళు ఉన్నారా? ఎవరు లేరండి. అందుకే వాళ్ళు ఇంకా పాత తిత్తులుగానే ఉన్నారు, పాత బట్టలుగానే ఉన్నారు. యేసుక్రీస్తు చెప్పింది చేయడానికి మాత్రం ఇష్టపడటం లేదండి. ప్రియులారా, యేసుక్రీస్తు బోధ క్రొత్త బట్ట అయితే శాస్త్రులు, పరిసయ్యుల బోధ పాత బట్ట. యేసుక్రీస్తు బోధ కొత్త ద్రాక్షారసం అయితే శాస్త్రులు, పరిసయ్యుల బోధ పాత తిత్తులు. అందుకే ఈ బోధను వాళ్ళు ఏమండి సహించలేకపోతున్నారు, ఇమడలేకపోతున్నారు ఈ బోధకు. అందుకే వాళ్ళు యేసుక్రీస్తు మీద విరోధంగా భావిస్తున్నారు, యేసుక్రీస్తును తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ బోధకు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఈయన సంపాలా అని ఎదురు చూస్తున్నారు తప్ప, సంపాలని ఆలోచన చేస్తున్నారు తప్ప మనం మార్చుకుందామన్న ఆలోచన ఎవరికి లేదండి. ఏమంటే సంఘంలో ఒక సేవకుడు గద్దించాడు అనుకోండి, గద్దించినప్పుడు ఏమనాలి? ఏమనుకోవాలి? ఆయన నా కొరకే కదా గద్దించింది, నేను మనసు మార్చుకోవాలనుకోవాలి తప్ప నన్ను గద్దిస్తాడా,
నన్ను గద్దిస్తాడని చెప్పేసి మా మీద కోపం పెట్టుకుంటే ఏంటి? ఏమండి, దేవుడు గద్దించాడు. దేవుడు గద్దించు మనుషుడు ధనుడట. ప్రభు గద్దించినప్పుడు నువ్వు విసుకవద్దు అంటున్నాడు. ఏమండి, ఎవరి కోసం గద్దిస్తున్నాడు? నీ కోసమే, నువ్వు మారాలని, నువ్వు మార్పు చెందాలని. అంతేగాని పర్సనల్గా ప్రభు అందరి ఇళ్ళకొచ్చి మీరు ఎలా ఉన్నారు ఏమైనా గద్దిస్తున్నాడా? పోనీ సేవకుడు ఏమైనా మీ ఇంటికి వచ్చి గద్దిస్తున్నాడా? లేదు కదండి. మీరు మారాలని గద్దిస్తున్నాడు తప్ప, అది దేవుని విషయాల్లో మార్పు చెందాలని తప్ప, మీ పర్సనల్ విషయాల్లో పనిగట్టుకుని వచ్చి ఎవరు చెప్తారండి? చెప్పండి, ఎవరు చెప్తారు? ఏమంటే మీ మేలు కొరకే కదండి సేవకుడు చెప్పేది, మీ మేలు కొరకే కదా. అలాగే యేసుక్రీస్తు వారు కూడా వాళ్ళలో మారు మనసు కలుగజేయడానికి గద్దిస్తుంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు. పైగా ఆయన మీద విరోధంగా ఏమండి ఆలోచనలు చేస్తున్నారట. వాళ్ళ బోధ ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి. వాళ్ళ బోధ ఎలా ఉందో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. ముద్దంతయు పులిజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేకాక క్రీస్తు అనుమన పస్కా పశువు వధించబడింది. పులిపిండితో నేను నిష్కాపట్యమును సత్యమునను పులిని రొట్టెతో పండుగ ఆచరింతము. చూసారా, మరలా ఎక్కడ పిండి గురించి వచ్చింది చూడండి ప్రియులరా. మరలా పిండి గురించి చెప్తున్నాడు. ఏమని? పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద ఒకటికి ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి అంటున్నాడు. తీసి పారవేయండి. ఏమండి, పులిసిన పిండి ఏమండి కొద్దిగా ఏం చేస్తాట? అది మిగతా పిండిని అంతటి ఏం చేస్తే పులిసేటట్లుగా చేస్తాయి. ఏమండి, పిండి బాగా పులిసిపోయింది అనుకోండి, అది పనికి వస్తుందా? పనికిరాదు. పారవేయటానికి తప్ప మరి దేనికి పనిచేయదు అన్నాడు. పారవేయటానికి తప్ప మరి ఎందుకు పనిచేయను అన్నాడు. అందుకే మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద ఉట్టకై ఆ పాతదైన పులిపిండిని ఏం చేయమన్నాడు? తీసి పారవేయండి అంటున్నాడు. అంటే దేవుడు దోశలు వేసుకునే ఇడ్లీలు వేసుకునే పిండి గురించి చెప్తున్నాడు ఎక్కడ? కాదండి. మరి దేని గురించి చెప్తున్నాడు? మీలో దుష్టత్వం అనే దుర్మార్గతనే ఏమండి ఆ పులిపిండి ఉండకూడదు. నిష్కాపట్యం ఉండాలట, కపటం లేని వారికి ఉండాలట. అందుకే ఆ పాతదైన పులిపిండిని మీరు తీసి పారవేయండి. ఏమండి, పిండిని పారవేయండి అంటున్నాడు తప్ప ఇక్కడ మనకేం అర్థం కావట్లేదు. పిండి గురించి చెప్తున్నాడు అని చెప్పేసి మనం అనుకుంటాం. ఇది శిష్యులకు ఒకనాడు యేసుక్రీస్తు కూడా చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు, తర్వాత వాళ్ళకి అర్థమైందంట. అందుకే యేసుక్రీస్తు వారు ఆ పిండి గురించి ఎంత క్లియర్ కట్గా చెప్తున్నాడో చూద్దామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు యేసు చూచుకోనండి, పరిసయ్యులు సద్దూకయ్యులను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. కాగా మన రొట్టెలు తీసుకోనందునే యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా మీలో మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? మీకు ఇంకా అర్థం కాలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు మీరు? 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు? అదైనా మీకు జ్ఞాపకం లేదా? మీతో చెప్పలేదని మీరు ఎందుకు ఆలోచింపరు? సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారి బోధన గురించి
జాగ్రత్త పడవలని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరే. ఇప్పుడు పాతదైన ఆ పులిసిన పిండిని తీసి పారవేయండి అన్నాడు కదా కొరింథీ పత్రికలో పౌలు గారు. ఇప్పుడు అది ఏ పిండి గురించి చెప్తున్నాడు? ఏ ముద్ద గురించి చెప్తున్నాడు? ఏమంటే మనం తినే అన్నం ముద్దల గురించి చెప్తున్నాడా? అంటే రాగి సంకట ముద్దల గురించి చెప్తున్నాడా? దేని గురించి చెప్తున్నాడు? ఏమండి వాళ్ళ బోధ గురించట, వాళ్ళ బోధ గురించట. ఇదిగో మీరు క్రొత్త నిబంధన కాలపు బోధలో ఉండాలి. యేసుక్రీస్తు వారు చేసిన క్రొత్త నిబంధన ఈ బోధలో ఉండాలి. ఈ బోధలో ఉండకుండా ఇంకా మీరు పాత బోధలో ఉన్నారనుకోండి, ఆ బోధ మిమ్మల్ని ఏం చేస్తే పులిసేటట్లుగా చేస్తే, తీసి పారవేసేటట్లుగా చేస్తుందండి. ఏమంటే పాత నిబంధన కాల బోధనే నమ్మి ఆ ఆచార సంబంధమైన వాటిలోనే మనం ఉన్నాం అనుకోండి, పరలోకానికి వెళతామా? పరలోకానికి వెళతామా? లేదు కదండి. శాస్త్రులు పరిసయ్యులు అదే చెప్తున్నారటండి, అదే చెప్తున్నారట. అందుకే పాత తిత్తుల్లో ఈ కొత్త ద్రాక్ష రసం పోసినందుకట ఆ తిత్తులు ఏమైపోతున్నాయి? పగిలిపోతున్నాయి, పిగిలిపోతున్నాయి. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారండి, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. యేసుక్రీస్తు వారి బోధ క్రొత్త గుడ్డ. ఇప్పుడు ఆ పాత గుడ్డకి ఈ కొత్త గుడ్డ మాసికి వేశారనుకోండి, ఏం చేస్తుంది ఈ గుడ్డ? ఆ పాత గుడ్డని ఏం చేస్తుంది? ఏమండి పిగిలిపోయేటట్లుగా, చిరుగు మరీ ఎక్కువయ్యేటట్లుగా చేస్తుందన్నమాట. అందుకే క్రీస్తు బోధన వాళ్ళు సహించలేకపోతున్నారు, క్రీస్తు బోధన వాళ్ళు సహించలేకపోతున్నారు. ఎందుకంటే క్రీస్తు బోధ వింటేనండి అన్నీ విడిచిపెట్టాలి, అన్నీ వదిలేయాలి, పాత బోధను కూడా వదిలేయాలి. ధర్మశాస్త్రం వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ఏం చేయాలి? వీళ్ళు వదిలేయాలి. వీళ్ళు క్రొత్త బోధలోనికి రావాలి, యేసుక్రీస్తు బోధలోనికి రావాలండి. అందుకే చెప్తున్నాడు, ఇదిగో మీకు చెప్పాను కదా నేను, మీరు ఇంకా గ్రహించలేదా? అల్ప విశ్వాసులారా, మీరు ఎంతకాలం గ్రహించకుండా ఉంటారు? నేనేదో పిండి గురించి రొట్టెల గురించి చెప్తున్నానని మీరు అనుకోకండి. ఆ పిండి ఏంటంటే, ఆ పులిసిన పిండి ఏంటంటే పరిసయ్యుల సద్దూకయ్యుల బోధ. పరిసయ్యుల సద్దూకయ్యుల బోధ. ఏమంటే ఎప్పటికీ ఇలాంటి బోధ చేసేవాళ్ళు ఉన్నారా? లేదు సమాజంలో ఉన్నారా? దశం భాగాలు ఇవ్వాలి, సోపులోను, పుదీలాను, జీలకర్రలోను, మీకు పండిన పంటలోను 10వ వంతు తీసుకుని రావాలని చెప్పేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. కానీ క్రొత్త బోధ ఏంటి? 10వ వంతు కాదు, అవసరమైతే నీకున్నదంతా ఇవ్వాలన్నది కొత్త బోధ. ఇది యేసుక్రీస్తు బోధ. అదే చెప్తున్నాడు చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనం నుంచి. లూకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనం నుంచి. 14వ అధ్యాయం లూకాసు వార్త 25. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తల్లిని, నా తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. గత వారం విన్నాం కదండి, యేసుకు శిష్యులు ఎవరనే పాఠంలో విన్నాం కదా. ఆయన సిలువను మోయాలి, అందరినీ విడిచిపెట్టాలి. ఏమండి తనను తానే ఉపేక్షించుకోవాలి, చివరికి తనను తాను నిర్లక్ష్య పెట్టుకుంటే తప్ప నాకు శిష్యుడు కానేరడు అన్నాడు. చదవబడిన మాటలు ఏమర్థమైంది? మనకి ఏమర్థమైంది? తన ప్రాణాన్ని సహా ద్వేషించకుంటే, అంటే ఈ క్రొత్త బోధలకు వచ్చిన తర్వాత ఏమవ్వాలట? తనను తాను ఉపేక్షించుకోవాలి, నిర్లక్ష్య పెట్టుకోవాలి, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకూడదు అంటున్నాడు. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకూడదు అన్నాడు. అంటే యేసుక్రీస్తు బోధ వింటే ఏమవ్వాలి? ప్రాణాలు సైతం పెట్టేవాడిగా ఉండాలి, ప్రాణాలు పణంగా పెట్టేవాడు ఉండాలి. ఏమంటే అపోస్తులు యేసుక్రీస్తు బోధ విన్న తర్వాత ప్రాణాలు లెక్క చేశారా? పేతురు పారిపోయాడు యేసుక్రీస్తుని పట్టుకోగానే, శిష్యులందరూ పారిపోయారా? పారిపోయారు. ఎప్పుడైతే ఆయన 3వ దినం తిరిగి లేవటం చూశారో ఆ తర్వాత వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో ధైర్యం తెలియదు, కానీ మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము, మీరేం చేస్తారో చేసుకోండి అన్నారండి. అవునా? యాకోబుని ఖడ్గంతో చంపుతున్న భయపడ్డా? భయపడలేదు. ఏమండి అంటే యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఆయన బోధలో ఉన్న శక్తి ఏంటో వాళ్ళకి అర్థమైందండి. బోధలో ఉన్న శక్తి ఏంటో అర్థమైంది. ప్రియులారా, సమస్తాన్ని మనం పెంటతో సమానంగా ఎంచుకోవాలి. సమస్తాన్ని విడిచిపెట్టని వాడు,
నా శిష్యుడు కాదు, వాడు నాకు పాత్రుడు కాదు అంటున్నాడంటే ఈరోజు మన పనులను పక్కన పెట్టి దేవుని పనికి మనం వస్తున్నామండి? రావటం లేదండి. బాప్తిసం తీసుకుని మన జీవితంలో ఎన్ని సంవత్సరాలైంది? ఇన్ని సంవత్సరాలైనా ఇంకా నీకు క్రొత్త బోధ అర్థం కాలేదు. ఇంకా నువ్వు కొత్త బట్టగా మారలేదు. ఇంకా నువ్వు క్రొత్త తిత్తులుగా మారలేదు. ఇంకా పాత తిత్తులు, పాత బట్టలు లేదా పాత బోధలోనే మనం ఉంటున్నాం. మరి ఎప్పుడు అలవాటు అవుతుంది ఇది మనకి? అసలు నీ ప్రాణాన్నే ద్వేషించాలంటే దేవుని పని కంటే నీ పనులు ఎక్కువైపోయాయా మనకి? అదే కదండి. మరి ఇంకెక్కడ నిన్ను ద్వేషించుకుంటున్నావు? ఎక్కడ నిన్ను ఉపేక్షించుకుంటున్నావు? క్రొత్త బోధ నీకు కూడా అర్థం కాలేదన్నమాట. ఈ క్రొత్త బోధ అర్థమైతేనండి దేవుని పని ఉన్నప్పుడు మిగతా పనులన్నీ మనం పక్కన పెడతాం లేదా? ఆదివారం ఎన్ని పనులు వచ్చినా ఏం చేయాలి? నీకు కొత్త బోధ అర్థమైతే ఏం చేయాలి? అన్నిటిని పక్కన పెట్టి ముందు దేవుని పని, ఆ తర్వాతే మన పని అనుకోవాలా వద్దా? కానీ మనం ఆదివారం అన్ని పనులను మానుకొని దేవుని పనికి రాగలుగుతున్నావా? ఆదివారమే అన్ని పనులు వస్తాయి మనకి. పెళ్ళి ఆ రోజు వచ్చిద్దండి. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? నీ కొత్త బాధ అర్థమైతే అవసరమైతే పెళ్ళి ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు కదా. సాయంకాలం వరకు ఉంటారు కదండి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె. ఆ పెళ్లి పందిరి ఏమైనా పీకేస్తారా? అక్కడే ఉంటారు కదా వాళ్ళు. కలవచ్చు, వెళ్ళి కలిసి రావచ్చు. నువ్వు ఇవ్వాలన్న కానుక ఏదో ఇచ్చి రావచ్చు. కానీ మనం ఎలాంటి వాళ్ళం అంటే, అమ్మో అక్కడ భోజనాల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో అవి మిస్ అయిపోతామని చెప్పేసి ముందే వెళ్ళిపోతాం మనం. అంటే నువ్వు ఇంకా పాత తిత్తివే, పాత బట్టవే, పాత పులిసిన పిండే నీలో ఉంది. అదే నువ్వు క్రొత్త ముద్ద అయ్యావనుకో, పాత పారవేసావనుకో, ఆదివారం ఎన్ని ఆటంకులు వచ్చినా, ఎన్ని ఫంక్షన్లు వచ్చినా, ఎన్ని పెళ్ళిళ్ళు వచ్చినా నేను హాజరు కాను. ముందు దేవుని పని, తర్వాతే ఏదైనా అనుకోవాలో వద్దా? మరి మనం ఇలా ఉండలేకపోతున్నావంటే నీలో ఏమి లేదు? కొత్త బోధ నీకు, యేసుక్రీస్తు బోధ నీకు అర్థం కాలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు అదే టైంలో వచ్చాడు అనుకోండి, రెండవ రాకల్లో, అయ్యో నా కుమారుడు పాపం పెళ్ళికి వెళ్ళాడులే, ఫంక్షన్కి వెళ్ళాలని ఆగుతాడా? ఆగడు కదండి. సిద్ధంగా ఉన్నవాళ్ళు తీసుకెళ్ళిపోతాడు. నిన్నేం చేస్తాడు? విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? తింటున్నావా తిను, త్రాగుతున్నావా త్రాగు. నోహు దినముల్లో ఎలాగుండెనో మనుష్య కుమారుని దినముల్లో కూడా అలాగే ఉంటుంది. పోన్లే తింటున్నావే కదా, ఆఖరి ముద్ద మిగిలి ఉందని చెప్పేసి యేసుక్రీస్తు ఆగుతాడా? నీకు ఇలాగే ఉండాలని చెప్పేసి వీళ్ళని తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు నీకేం మిగులుతుంది? ఏడుపు పండ్లు కొరుకుట. బుద్ధి లేని కన్యకలు నూనె అయిపోయింది కూడా చూసుకోకుండా నిద్రపోతున్నారట. పాపం రాత్రి అంతా నా కొరకు ఎదురు చూసేయాలని జాలిపడే ఉన్నాడా? లేడండి. తలుపు వేసేసాడు. అప్పుడు వచ్చిళ్ళు కేకలు వేస్తున్నారట, అయ్యా మాకు తలుపులు తెరు, మీరెక్కడ వాడో నాకు తెలియదు, వెళ్ళిపోండి అన్నాడట. వెళ్ళిపోండి అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. క్రొత్త బోధ విని సహించలేకపోతున్నారు. నీకు వీలైనప్పుడు రావటం కాదు, నువ్వు మార్చుకోవాలి నీ పంక్చువాలిటీని. నీ కొరకు ఆయన మారడు, నీ కొరకు ఆయన బోధ మారదు. ఎవరు మారాలి? నువ్వు మారాలి. దేవుడు చెప్పినప్పుడు మనం మారాలా? మన కొరకు దేవుడు మారాలా? ఎవరు మారాలండి? గవర్నమెంట్ ఉద్యోగానికి, ప్రైవేట్ ఉద్యోగానికి లేదా వ్యాపారానికి సమయానికి వెళ్ళిపోతున్నావే, నీకోసం వాళ్ళు ఏమైనా టైం మారుస్తున్నారా? నీకోసం వాళ్ళని పంక్చువాలిటీ మార్చుకుంటున్నారా? అక్కడ మాత్రం యాక్షన్ ఉంటుంది, ప్రమోషన్ ఉండదు, సీనియారిటీ ఉండదు, ఆబ్సెంట్లు అంటే వెళ్ళిపోతున్నావు టెన్షన్గా. మరి దేవుని కార్యక్రమాలంటే అవి ఎప్పుడు వెళ్ళినా ఏం వదలండి, మనల్ని ఎవరు ఏం చేస్తారు అంటే నీకు బోధ అర్థం కాల. నువ్వు క్రొత్త ముద్దగా మారలేకపోతున్నావు. ఇంకా ఆ పాత పులిసిన ముద్ద నీలో ఉంది. తీసేయండి, పారవేయండి, అలవర్చుకోండి, క్రొత్త విధానం అలవర్చుకోండి చెప్తున్నారు. ఎందుకంటే లోకాన్ని పెంటగా ఎంచుకున్నప్పుడు అండి అసలు ఏది మనం లెక్క చేయం. ప్రియులారు, ఈరోజు ఫ్యాషన్ వరల్డ్కి అలవాటు పడిన వీళ్ళు పాతది అలవర్చుకోవాలంటే ఇంకా దానిలో ఉంటారండి? ఇంకా ఉంటారా? ఇప్పుడు జీన్ ప్యాంట్ వచ్చింది, మంచి టీషర్ట్లు వచ్చాయి, మంచి కాస్ట్లీ కాటన్ షర్ట్లు వచ్చాయి, లెనిన్ షర్ట్లు వచ్చాయి, ఎన్నో కొత్త బట్టలు వచ్చాయండి.
అసలు మన భారతదేశ సాంప్రదాయం ఏంటి? మన భారతదేశంలో పుట్టిన వాళ్ళు సాంప్రదాయం ఏంటి? పురుషులైతే పంచె కట్టుకునేవాళ్ళు, ఒక లాల్చీ లాంటిది ఏదో వేసుకునేవాళ్ళు. స్త్రీలు అయితే 6 మీటర్ల చీర నిండుగా కప్పుకునేవాళ్ళు. ఇది మన భారతదేశ వస్త్రధారణ అనమాట. మరి ఇప్పుడు ప్యాంటు షర్టు వేసుకున్నాం, ఇది మన సాంప్రదాయం కాదని పుట్టిన పిల్లలతో ఇదిగా ఆ పంచె నువ్వు కట్టుకోవని అనుకోండి, వీడేవాడండి సత్యకాలం సత్యలాగా ఉన్నారు, ఇప్పుడు ప్యాంటు షర్టు వస్తే జీన్ ప్యాంట్ వస్తే వేసుకోవద్దు అన్నాడు అని అంటారా? పంచె కట్టుకుంటారా? మరి ఈ ప్యాంటు షర్ట్ ఎక్కడది? బ్రిటిష్ వాడు పోతూ పోతూ విడిచిపెట్టి వెళ్తే దాన్ని మనం నేర్చుకున్నాం. ఎప్పటికీ పంచెలు కట్టాలంటే కట్టుకుంటామండి మనం. మరి పాత బోధను ఇంకా నువ్వు పాటిస్తున్నావు, కొత్త బోధకు మారమంటే ఎక్కడ మాత్రం మారలేదు, ఫ్యాషన్ మాత్రం నువ్వు నేర్చుకున్నావు, అలవాటు పడ్డావు. మరి ఇందులో మారినప్పుడు అందులో ఎందుకు మారవు ప్రియులారా? అంటే ఇంకా ఆ పాత విధానాల్లోనే మనం ఉంటున్నాం తప్ప క్రీస్తు బోధను ఇమిడ్చుకోలేకపోతున్నాం మనలో. ఎందుకంటే యేసుక్రీస్తు అంటే అది చేయమంటాడు, ఇది చేయమంటాడు. అదే ధర్మశాస్త్రం అయితే కాస్త ఫ్లెక్సిబిలిటీ ఉంది మనకే అనుకుంటున్నారు మన వాళ్ళు. క్రీస్తు బోధన అలవర్చుకోవాలి, మార్చుకోవాలి. వాళ్ళే సహించలేకపోయారు ఆయన బోధ అర్థం చేసుకోవటం అంత ఈజీ కాదు. అందుకే ప్రియులారా, పాత బట్టను తీసివేయండి, పాత తిత్తులు తీసివేయండి, కొత్త బట్టగా, క్రొత్త ద్రాక్షరసంగా, క్రొత్త బోధ మనం అలవర్చుకోవాలి చెప్తున్నాడు. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అడిగాను. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కలయజూచి ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. చూసారా, యేసుక్రీస్తు వారు బోధ ప్రారంభిస్తున్న దినాలవి. ఆయన రోగులను స్వస్థపరుస్తున్నాడు, పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు, కొత్త బోధ చెప్తున్నాడు. ఇప్పుడు సమాజ మందిరానికి వెళ్ళాడట. అక్కడ ఒక ఊచ చేయగలవాడు కనపడ్డాడట. ఊచ చేయగలిగిన వాడు అంటే పోలియో వచ్చిందో ఏమైందో తెలియదు, కానీ మొత్తానికి చెయ్యి పనిచేయటం లేదు. ఇప్పుడు ఆ ఊచ చేయగలవాడిని ఈయన బాగు చేస్తాడా లేదని చెప్పేసి వీళ్ళేం చేస్తున్నారు చూస్తున్నారట, ఎదురు చూస్తున్నారట, బాగు చేస్తాడా లేదని చెప్పేసి నక్కి చూస్తున్నారేమో, ఒకవేళ చూస్తున్నారు. అప్పుడు ఆ ఊచ చేయగలవాడిని సమాజం మధ్యలో నిలబెట్టి వీళ్ళని ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏమని? విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా అని అడుగుతున్నాడు. రోజు ఏదైతేనండి మంచి చేయటం మంచిదే కదా. మంచి చేయడానికి రోజుతో సంబంధం ఏముంది చెప్పండి? మంచి పని చేయడానికి వారాలు వర్జ్యాలు అవసరం అంటారా? మన వాళ్ళు అదే చూసుకుంటారు. క్రైస్తవులుగా మారినప్పటికి కూడా ఇక్కడ పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టుకుంటారు, అక్కడ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ డేటే మాకు కావాలని చెప్తారు. అంటే ఇది ఏంటిది? పాత తిత్తిది ఇంకా మారలా, పాత బట్ట ఇది ఇంకా మారలేదన్నమాట. అదే క్రొత్త తిత్తి అయితే పాస్టర్ గారు మీరు ఎప్పుడంటే అప్పుడే అనాలి, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పెట్టండి అనాలి. కానీ అలా అనకుండా మనం ఇలా ముహూర్తాలు చూసుకున్నామంటే ఇంకా మనం మారలేదన్నమాట, మన ఆలోచనలు మారలేదన్నమాట. విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? వారం ఏదైతే మంచి చేయడానికి దారిలో యాక్సిడెంట్ అయి పడిపోయాడు. ఇప్పుడు ఏ వారమో చూడండి, వీడిని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అని అంటాం మనం. వెంటనే 108కి ఫోన్ చేసామో లేదో మనం. చిమలపాడు సువార్తకి వెళ్ళి వస్తుంటే వెంటనే 108కి ఫోన్ చేసాం, వాళ్ళకి అప్పగించి వచ్చేసాం మనం. ఆ రోజు ఏం వారము, ముహూర్తం ఏంటో చూసుకొని ఏమైనా చేస్తామా? ఈలోగా వాడు ప్రాణాలు పోతే ప్రాణం నిలబెట్టాలి, వాడు దేవుని కొరకు మారి బ్రతకాలి. ఇప్పుడు మేలు చేయట ధర్మ, కీడు చేయట ధర్మ అనగానే
ఎవరైనా సామాన్యంగా చెప్తారు కదండి, మంచి చేయటం ధర్మం అని చెప్తారా లేదా? కానీ వీళ్ళకి తెలిసి కూడా వాస్తవం ఎందుకు చెప్పట్లేదు, ఊరుకున్నారు? హృదయ కాఠిన్యం, కరడు కట్టిపోయారు వాళ్ళు. ఇది మంచి అన్నాం అనుకోండి, మరి మంచి అయితే మీరు ఎందుకు పాటించట్లేదని యేసుక్రీస్తు వారిని నిలదీస్తారు. వాళ్ళని మంచి అయినప్పుడు మీరు ఎందుకు చేయటం లేదని నిలదీస్తాడు, కడిగేస్తాడు. అందుకే ఊరకున్నారట. వారి హృదయ కాఠిన్యానికి ఆయనే దుఃఖపడ్డాడంటే వాళ్ళు ఎంత కరడు కట్టిపోయారో చూడండి ప్రియులారా, ఎంత కరడు కట్టిపోయారు చూడండి ప్రియులారా. ఒరే నువ్వు మనిషివా రాయివే అంటారు కదండి, అలాగ మారిపోయారండి. వాళ్ళ హృదయం పాషాణం అయిపోయింది, కరడు కట్టిపోయారు వాళ్ళు. అప్పుడు వాళ్ళ వైపుట కలే చూసి కోపంగా చూశాడట. వాళ్ళ వైపు చూసి నీ చెయ్యి చాపమని ఏం చేశాడట, బాగుపరిచాడట. ఏమంటే ఆ బాగుపడిన వాడు వీళ్ళలో ఒకడేగా, మన ఊరిలో ఒకడేగా. పోనీ ఎప్పటి నుంచో వీడికి ఆ రోగం ఉంది, సమస్య ఉంది, బాగుపడ్డందుకు సంతోషపడాలా, బాగు చేసిన వైద్యుడిని చంపాలని చూడాలా? ఏమంటే మన ఊరికి ఎవరో ఆర్ఎంపీ డాక్టర్ వచ్చారు, ఎన్ని వైద్యులను ఆశ్రయించినా రోగం తగ్గలేదు. ఎవరో వచ్చి బాగు చేశాడు, అమ్మయ్య ఇంతకాలానికి వచ్చావయ్యా దేవుళ్ళు అని చెప్పేసి అతన్ని సన్మానించాలా? ఏమంటే చంపాలని చూడాలా? సన్మానించాలి, గౌరవించాలి. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే ఆయనని ఎలాగూ సంహరించుదామని ఆయనకు విరోధంగా ఆలోచన చేశారట. అంటే వీళ్ళ తీరు మార్చుకోవాల్సింది పోయి ఆయన చంపాలని చూస్తున్నారట. ఏమంటే ఒక సేవకుడు గద్దించాడు, నీ ప్రవర్తన బాగాలేదు సరిదిద్దుకని. నన్నే ఏలెత్తి చూపుతాడా అని నన్ను చంపాలని చూస్తావా? నాలో లోపం ఉన్నందుకే గద్దించాడు అనుకుంటావా? ఇది లేదండి వాళ్ళలో. చూసారా? అంటే ఈ పాత తిత్తులు, పాత బట్టలు మార్చుకోలేక పిగిలిపోతున్నాయి, సహించుకోలేకపోతున్నారు, ఆయన బోధన తట్టుకోలేకపోతున్నారు. అందుకు ఆయన ఎలాగ చంపాలని చెప్పేసి ఏమండి మాట్లాడుకుంటున్నారండి. మరొక మాట చూద్దాం, లూకాసు వార్త 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 6వ వచనం. ఎందుకంటే ఈ పాత తిత్తులు కదా, అంత తొందరగా మార్చుకోలేకపోతున్నారు. అక్కడ కూడా ఊచకు చేయగలవాడు అక్కడ ఉన్నాడు, కుడి చేయగలిగిన వాడు. అదే సందర్భాన్ని మరలా ఇక్కడ చెప్తున్నాడు, మార్క్స్ వార్తలో మనం చదువుకుందే మరలా ఇక్కడ చెప్తున్నాడు. నేరం మోపాలని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయన కనిపెడుతున్నారు. అయితే ఆయన వారి ఆలోచన ఎరిగి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మం అన్నాడు. వానితో చెప్పాను, వాడు అలాగ చేయగానే అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసును ఏమి చేయుదుమని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నారు. ఏమండి ఇందాక సంహరించుదుమా అని ఎలాగూ సంహరించాలని చూశారని చదువుకున్నామా? ఇక్కడ ఎలా మారిపోయారట? వెర్రి కోపమాట. కోపంలో ఇది పీక్ స్టేజ్ అనమాట. వీడిని ఏం చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే ఈయన బోధ వాళ్ళకి మింగుడు పట్టడం లేదండి. ఏమండి ఒకే వరలో 2 కత్తులు ఇముడుతాయా? ఇమ్మడం. ఏమండి అలాగే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత వీళ్ళ బోధ ఇమ్మడలేకపోతుంది. వీళ్ళు మార్చుకోలేకపోతున్నారు ఆ బోధని. అందుకే ఆయన చెప్పే బోధకు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకే ప్రతి విషయంలో కూడా ఈయన కొరకరాని కొయ్యగా మారిపోయాడు. మాట్లాడితే మళ్ళీ మార్చుకోంటున్నాడు, మన విధానాలు తప్పు అంటున్నాడు, మనల్ని ఎండగడుతున్నాడు అని చెప్పేసి వీళ్ళు ఫీల్ అయిపోయి ఆయన చంపాలి అని వెర్రి కోపంతో నిండిపోయారట. ప్రియులారా, అందుకే ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు వారు ఎప్పుడు దొరుకుతారని ఎదురు చూసి పట్టుకున్నారండి ఆయన. ప్రియులారా, మంచి చెప్పిన వాడిని మన్నించే లోకం కాదట ఇది. ఉన్నమాట అంటే ఏం చేస్తారట? ఊరిలో ఉండనివ్వరట. యేసుక్రీస్తు పరిస్థితి కూడా అండి. ప్రతి క్షణం కూడా ఆయన బాధను అనుభవించాడు. ప్రియులారా, మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనం నుంచి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 23వ వచనం నుంచి. ఆయన దేవాలయంలోకి వచ్చి
బోధించుండగా ఆ, ప్రజల పెద్దలను ఆయన వద్దకు వచ్చి, ఏ అధికారం వలన నువ్వు ఈ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నారు. యేసు, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారం వలన ఈ కార్యం చేయుచున్నాను అది మీతో చెప్పుదును. చూసారా ప్రియులారా, చూడండి, యేసుక్రీస్తు వారిని అడుగు అడుగున వాళ్ళు శోధిస్తున్నారండి. అడుగడుగునా శోధిస్తున్నారు. ఏమంటే అప్పుడే యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. ఏమంటే తాళం తీసుకొని కొరడాలు చేశాడు. అక్కడ ఉన్న రోకలమ్ములు వాళ్ళు చెళ్ళు అనిపించి పారదోలాడు. ఏమంటే సమాజ మందిరంలోకి దేవాలయానికి వచ్చి బోధ చేస్తున్నాడు. ఇవన్నీ చేయటాన్ని చూసి వాళ్ళు ఏమనుకుంటారంటే, అసలు నీకు ఎవడు ఈ అధికారం ఇచ్చాడు, మాతో చెప్పు అని అడుగుతున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నేనును మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, ఎందుకంటే మీరు కూడా నన్ను ప్రశ్న వేశారు కదా. ఏమంటే అన్ని సందర్భాల్లో ప్రశ్నకు సమాధానం కాదండి. కొన్ని సందర్భాల్లో ప్రశ్నకు ప్రశ్నే సమాధానం. ఇది మనకు తెలియాలి. ఎదుటివాడు అడిగాడు కాబట్టి మన దగ్గర సమాధానం తొందరపడి చెప్పకండి. ఏమండి మూర్ఖుడు అడిగాడు కాబట్టి వెంటనే సమాధానం చెప్పొద్దన్నాడు సామెతల గ్రంథంలో. మూర్ఖునికి వాని మూఢ చొప్పున సమాధానం నువ్వు ప్రత్యుత్తరం చెప్పవద్దు. అయితే వాడు తన దృష్టికి తాను జ్ఞానం అనుకుంటాడు, చూసారా, అప్పుడు సమాధానం చెప్పండి అన్నాడు. చూసారా, అంటే దేవునికి మహిమ రావాలంటే ఆ సందర్భంలో మనం చెప్పాలి తప్ప ఏదో వాడు అడిగాడు కాబట్టి మన దగ్గర ఉన్నదంతా కూడా చెప్పకూడదు. అదే యేసుక్రీస్తు వారు అనుసరించిన విధానం. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి అన్నాడు. అడుగు, ఏంటి అన్నాడు. యోహాను ఇచ్చిన బాప్తీసం ఎక్కడి నుంచి కలిగింది? పరలోకం నుంచి కలిగిందా, మనుషుల నుంచి కలిగిందా అని చెప్పండి అన్నాడు. మీరు ఎందుకు అతను నమ్మలేదు? మనల్ని అడుగును. మనుషుల వలన చెప్పితిమా? మనుషులకు భయపడుతున్నాం. అందరూ ఆయన ప్రవక్తను గణపరచబోతే ఏం చేయాలి? రాళ్లతో కూడా చంపాలి. పరలోకం నుంచి వచ్చిందని అనుకోండి, మరి మీరు ఎందుకు ఆయన బోధ నమ్మలేదని అడుగుతాడు కదా. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది చెప్పినా మనం ఇరుకుని పడిపోతాం, చిక్కుల్లో పడిపోతాం. కాబట్టి సైలెంట్గా ఉంటే పోలా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా? ఏమండి తెలుసు వాళ్ళకి సమాధానం, కానీ ఏది చెప్పట్లా. ఏమండి ప్రాణరక్షణ ధర్మం ఉన్నప్పుడు మరి ఆయన వెంబడించాలి కదా, అనుసరించాలి కదా. విశ్రాంతి దినమున నేరం మోపకూడదు కదా, మరి ఎందుకు నేరం మోపాలని చూస్తున్నారు? ఎలాగ చంపాలని చూస్తున్నారు? ఇవన్నీ అడుగుతాడు కదండి ఆయన. మరి ఎందుకు వాటిని అనుసరించలేకపోతున్నారంటే క్రొత్త బోధను ఎముడ్చుకోలేకపోతున్నారు. వాళ్ళు పాత బట్టలు క్రొత్త బట్టగా మారలేకపోతున్నారు. వాళ్ళు పాత తిత్తులు క్రొత్త తిత్తిగా మారలేకపోతున్నారు. అది పులిసిన పిండి క్రొత్త బోధగా వీళ్ళు మారలేకపోతున్నారు. అందుకే ప్రియులారా, ఇది కూడా నేను మీతో చెప్పను, మీరు అది చెప్తే నేను ఇది చెప్తా అన్నాడు. ఇంక వాళ్ళు ఏం చేశారు? నోరు మూసుకున్నారు. ఇంకా సమాధానం ఏముంది వాళ్ళ దగ్గర? అందుకే ప్రియులారా, ఒక్కో సందర్భంలో పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోతే పిగిలిపోతుంది అనుకున్నాం, కానీ కొన్ని సందర్భాల్లో క్రొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోసినా కానీ ఆ తిత్తులు ఏమైపోతాయి? పిగిలిపోతాయి. అంటే క్రొత్తగా నువ్వు సంఘంలోకి వచ్చి ఈ బోధ చెప్తున్నప్పటికి కూడా ఆల్రెడీ నీకు పాత బోధ అలవాటైంది కదా. పాత బోధ అలవాటు అయిపోయి ఈ కొత్త బోధ వింటున్నప్పుడు కొత్త బోధ కూడా నీకు రుచించదు. దీన్ని కూడా నువ్వు తట్టుకోలేవు. ఒకప్పుడు దీన్ని కూడా తట్టుకోలేరు. చెప్తున్నా, మన కొత్త బోధ ఇదిగో సంఘానికి సమయానికి రావాలి. సహిస్తున్నారా? రాలేకపోతున్నారు. ఇదిగో సంఘంలో ఈ కార్యక్రమాలకు హాజరవ్వాలి. వస్తున్నారా? అంటే నువ్వు కొత్త తిత్తిగా మారినా కానీ నువ్వు కొత్త బోధ నువ్వేం చేస్తున్నావు? సహించుకోలేకపోతున్నావు. కొత్త ద్రాక్షరసాన్ని నువ్వు ఇముడ్చుకోలేకపోతున్నావు. అదే చెప్తున్నాడు చూడండి, యోబు గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనం చదవండి. చూసారా, క్రొత్త తిత్తుల్లో ఒకవేళ ద్రాక్షారసం పోసినా కానీ కొత్త తిత్తులు కూడా ఏమైపోయే అవకాశం ఉందట? పగిలిపోయే అవకాశం ఉంది. మేమేదో బాప్తీసం తీసుకున్నాము, ఏదో సత్యబోధలో ఉన్నాము, మేము చక్కగానే యేసుక్రీస్తుని అనుసరిస్తున్నాము మనం అనుకున్నాం. కానీ ఇదిగో ఈ సంఘంలోకి వచ్చినప్పుడు కూడా ఇందులో ఎమడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, సహించలేని వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఏమండి, సంఘ ఆరాధన కట్టుబాట్లు అలవర్చుకోలేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అదే చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే క్రొత్త ద్రాక్షారసం కొత్త తిత్తులో పోసినా కానీ అవి కూడా ఇముడ్చుకోలేకపోతున్నాయట, అవి కూడా పగిలిపోయే అవకాశం ఉందట. క్రొత్త బోధ, పాత బోధ తీసేసి కొత్త బోధ చెబుతున్నా, ఈ కొత్త బోధకు కూడా లోబడిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్తున్నాడు. ఉన్నారు లేదు చూద్దామని. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ నుంచి కొన్ని మాటలు చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ నుంచి కొన్ని మాటలు చూద్దాం. విశ్వసించువాడే జీవాహారము నేనే, మీ పితరులు అరణ్యంలో మన్నా తిన్నా కానీ చచ్చిపోయారు. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. మరియు నా శరీరమే అని మీతో నిత్యముగా చెప్తున్నాను నేను. అందుకు యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించారు. అంటే ఏమండి, ఆయన విశ్వసించిన వాళ్ళే, ఆయన వెంబడిస్తున్న వాళ్ళే కొంతమంది ఉన్నారు ప్రారంభంలో. ఇప్పుడు వాళ్ళతో అంటున్నాడు ఆయన ఏమని, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగాలి అన్నాడు. ఇప్పుడు తిత్తులు కొత్తవైనా, కొత్త ద్రాక్షారసం, కొత్త బోధన వీళ్ళు ముడుచుకున్నారా? సహించలేక వీళ్ళు ఏమన్నారు, ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడు. అంటే ఒకవేళ శరీరాన్ని తిననిస్తే తిందామని వీళ్ళు తినాలనేనా? ఏమండి, నరమాంస భక్షకులు వీళ్ళు ఏమన్నా ఎలాగ శరీరాన్ని తిననీయగలడు అని చెప్పేసి ఒకడు వాదన వచ్చిందట. 60వ వచనం చూడండి, 60వ వచనం. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీని గురించి సణుకొనుచున్నారని తనకు తాను ఎరిగి వారితో ఇట్లా అన్నాడు. చూసారా? అంటే ప్రారంభంలో ఆయనకు శిష్యులు చాలామంది ఉన్నారు కదండి. వీళ్ళు పాత బోధను విడిచిపెట్టి కొత్త తిత్తులుగా మారారా? కొత్త బట్టగా మారారా? క్రొత్త తిత్తులు కొత్త బట్ట అయినప్పటికీ ఈ కొత్త బోధన వాళ్ళు సహించలేకపోతున్నారు. అందుకే యోబు గ్రంథంలో చెప్పాడు, క్రొత్త తిత్తులైనప్పటికి కూడా కొత్త ద్రాక్షరసం పోస్తే ఒక్కో సందర్భంలో ఏమవుతుంది, పగిలిపోతాయట. ఇదిగో వీళ్ళు అలాంటి వాళ్ళే సహించలేకపోతున్నారు. ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడు, ఇది కఠినమైన మాట. అంటే ఈ తిత్తుల్లో ఆ ద్రాక్షరసం ఇమ్మలేకపోతుంది, ఆ బట్టకి ఈ బట్ట మాసిక ఇమ్మలేకపోతుంది. ఇక ఏం జరిగిందో చూడండి, 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. అంటే వీళ్ళకి పాత బోధే బాగుంది, పాత తిత్తులే ఉంటే బాగుంది అనుకున్నారు, పాత బట్టగా ఉంటేనే బాగుంది అనుకున్నారు తప్ప కొత్త దానికి అలవాటు పడలేకపోయారు. అందుకే ప్రియులారా, పాత బట్టకు కొత్త మాసికతుకు వేయకూడదు, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయకూడదు. ఏమండి, నీ బ్రతుకే ఒక బట్ట అయితే ఆ బట్ట క్రీస్తు రక్తంలో కడగబడాలి. ఏమండి, క్రీస్తు రక్తంలో కడగబడాలి. నీ బ్రతుకే ఒక బట్ట అయితే ఎవరి రక్తంలో కడుక్కోవాలి మన బట్టలు? క్రీస్తు రక్తంలోనే కదండి. చెప్పాడా లేదా ప్రకటన గ్రంథంలో? చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. తెల్లని బట్టలు వేసుకున్న వీళ్ళు ఎవరు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని అడిగాడు. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఎలాగ నాతో చెప్పాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. చూసారా? నీ బ్రతుకే ఒక బట్ట అయితే ఈ వస్త్రాన్ని ఎవరి రక్తం ఉతుక్కోవాలి? గొర్రెపిల్ల రక్తం. గొర్రెపిల్ల రక్తం అంటే ఎవరి రక్తం? ఏమండి, యేసుక్రీస్తు రక్తం అండి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే క్రీస్తు రక్తంలో నీ బట్టలు ఉతుక్కోవాలి. ఏమైపోయాయి ఆ బట్టలు? మాసిపోయాయి, డాగులు పడ్డాయి, ఏమండి మురికైపోయాయి. ఈ బట్టలు మనం ఏం చేయాలంటే క్రీస్తు రక్తంలో కడుక్కోవాలట, ఉతుక్కోవాలట.
గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు. ఏమంటే బట్టలు ఎక్కడ తీసుకెళ్ళి రక్తంలో ఉతికితే రక్తం రంగు అంటుతుందా, తెల్లగా తలతల మెరుస్తాయా? అంటే ఇది బట్టల గురించి చెప్తున్నాడా, నీ బ్రతుకు గురించి చెప్తున్నాడా? మన బ్రతుకు గురించి అండి. అందుకే మార్చుకోవాలి, మార్పు చెందాలని చెప్తున్నాడు. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయకూడదు, పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయకూడదు, అతుకు. అందుకే ఆ పరిసయ్యుల శాస్త్రుల పులిసిన పిండితో ఏమండి క్రొత్తదైన ఈ పిండిని మనం చేర్చకూడదు అంటున్నాడు. ఎందుకంటే ఎమ్మలేవు. ఆ పాతదైన పులిసిన పిండితో చేసిన ఆ ముద్దను తీసి మీరు పారవేయండి అంటున్నాడు. క్రొత్త ముద్ద అవ్వాలి మీరు అంటున్నాడు. క్రొత్త ముద్ద అవ్వాలి. ఎందుకంటే క్రీస్తే పస్కా పశువుగా మన అందరి కొరకు బలైపోయాడు. ఇప్పుడు ఆ క్రీస్తు చెప్పిన బోధలో మనం ఉండాలి తప్ప ఏమండి ఆ పాత బోధలో మనం ఉండకూడదు. ఎవడైనా ఈ బోధ యందు నిలిచి ఉండక ముందుకు సాగు ప్రతివాడు ఏమండి సాగకూడదు అన్నాడు, ముందుకు వెళ్ళకూడదు అన్నాడు. ఈ బోధలోనే నిలిచి ఉండాలంటున్నాడు. ప్రియులారా, అందుకే యేసుక్రీస్తు వారు ఆనాటి సమాజానికి అర్థం కావడానికి ద్రాక్షరసపు తిత్తులను పోల్చి చెప్పాడు. పాత క్రొత్త బట్టల గురించి చెప్తున్నాడు, పులిసిన పిండి గురించి చెప్తున్నాడు. ఇది బోధ గురించి చెప్పింది తప్ప ఏమండి తిత్తుల గురించి బట్టల గురించి చెప్పింది కాదు. ఒకవేళ అర్థం చేసుకోవాలంటే అలా చెప్తున్నాడు. ఏమండి పాత బట్టకి ఎవరైనా కొత్త బట్ట మాసిక వేస్తారండి? వేస్తారా? ఉతికినప్పుడు ఏమవుతుంది? ఈ కొత్త బట్ట షింక్ అయిపోయి ఆ పాత బట్టను లాగేసుకుంటుంది. పాత బట్ట ఇంకా చిరుగు మరీ ఎక్కువ అవుతుంది అన్నాడు. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోసేవానికి ఏమవుతుంది? తొందరగా పులిసిపోయి ఆ తిత్తులు పిగిలిపోతాయి, ద్రాక్షరసం కారిపోతుంది, నీకు నష్టం వస్తుంది అని చెప్తున్నాడు. అలాగే శాస్త్రులు పరిసయ్యుల బోధన చూసారా, ఆ బోధతో మీరు కలవకూడదు అన్నాడు. ఆ బోధతో మీరు కలవకూడదు. దశంభాగాలు ఇవ్వండి, పుదీనాలోను సోపులోను జీలకర్రలోను ఇవ్వండి అని చెప్తున్నారు తప్ప కనికరాన్ని, న్యాయాన్ని, విశ్వాసాన్ని వీళ్ళు విడిచిపెట్టేశారు. మరి అవి ఉండాలా లేదా? మనలో ఉండాలా? అందుకే వాటిని మానక వీటిని చెయ్యాలి అన్నాడు. అవి కూడా మానవద్దు, మీరు చేయండి. ధర్మశాస్త్రంలో నీతిని అలాగే ఉంచాడు యేసుక్రీస్తు వారు. నీతిని కొట్టివేయలేదు, ఆచార సంబంధమైన ఆజ్ఞలు కొట్టివేశాడండి. అర్థమైందా? ఆచార సంబంధమైన ఆజ్ఞలు. కానీ మనం ఇంకా ఆ సాంప్రదాయాలు, ఆ పద్ధతులు మాత్రం మానవండి. మానతామా? ఆదివారం పెళ్ళి వస్తే వాళ్ళు ఏమనుకుంటారో, వెళ్ళకపోతే మరి దేవుడు అనుకుంటాడని భయం నీకు లేదా? వాళ్ళు ఏమనుకుంటారని వాళ్ళకు భయపడి వెళ్తున్నావే, దేవుడు ఏమనుకుంటాడని చెప్పేసి దేవుడి దగ్గర రావడానికి భయపడవా? అన్ని పనులు ఆదివారం పెట్టుకుంటాం. ఎన్నో పద్ధతులు, సాంప్రదాయాలు. ఇంకా ఇంటి దగ్గర అండి మనం కొన్ని ఆచారాలు ఉంటాయి, మూఢభక్తి ఉంటుంది, అవి మాత్రం విడిచిపెట్టమండి. చూడండి, సేవకుడైనప్పటికి కూడానండి హౌస్ ఓపెనింగ్ ఉందనుకోండి, వాళ్ళ ఆచారం కొద్దీ ఆవును తీసుకొస్తారు. ఎందుకమ్మా ఈ పిచ్చి పనులు చేస్తున్నారు, ఆవును పక్కన పెట్టండి, ప్రార్థన చేసుకుని వెళ్దాం అంటాడా? అనండి. ఈయన బైబిల్ పట్టుకొని ఆవు వెనకాల తిరుగుతూ ఉంటాడు. ఎందుకు? ఇది పాత పిండి, పాత ముద్ద, పాత బట్ట, ఇది ఇంకా మారలేదు. వీళ్ళకు కూడా అలాంటి ఆచారాలు కావాలి. ఏంటి పాస్టర్ గారు ఆచారాలన్నీ తూచా తప్పకుండా పాటించాడు అనుకోండి, అబ్బా ఈ అయ్యగారండి, అసలు అయ్యగారంటే అంటారు. ఇవన్నీ చేయకూడదని చెప్పామనుకోండి, ఆయన ఏమయ్యగారు? ఏమలేరు అనమాట. వీళ్ళు ఏమలేరు. చూడండి ప్రియులారా, కావిడి మోసుకువెళ్ళటం, అందులో నిండా బిందెలో నీళ్లు తీసుకువెళ్ళటం, పెళ్ళికి ముందు నీళ్లతో నిండిన చెమ్ము తీసుకువెళ్ళటం, ఏమండి ఇవే మనల్ని కాపాడేది? ఇవే మనల్ని రక్షించేది? చూడండి ప్రియులారా, ఎమ్మడలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఎందుకయ్యా ఆదివారం మీరు సమయానికి రాలేకపోతున్నారు? ఎందుకయ్యా ఆదివారాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని అనుకోండి, ఏమండి వీళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే పాత పిండిది, పాత ముద్దిది, పాత తిత్తులు ఇవి పగిలిపోతాయి, కొత్త బోధన భరించలేరు. అందుకే ప్రియులారా, ఆచారాలకు స్వస్తి పలికి క్రీస్తు చెప్పిన కొత్త బోధలో మనం సాగిపోవాలి. అందుకే ఎవడను పాత బట్టకు క్రొత్త మాసికతుకు వేయకూడదు, పాత తిత్తులో కొత్త ద్రాక్షరసం పోయకూడదు. ఇవి రెండు ఒకే వరలో ఎముడవు. రెండు కత్తులు ఒకే వరలో ఎముడుతాయండి. అందుకే ధర్మశాస్త్రపు బోధకు క్రీస్తు చేసిన బోధకు చాలా భేదం ఉంది. మనం దీన్ని పాటించాలి తప్ప ఇంకా తీసివేసిన ఆ బోధకు మనం అలవాటు పడకూడదు, అందులో నడుచుకోకూడదు. అందుకే ప్రియులారా, యేసుక్రీస్తు కొట్టివేసిన ఆ బోధను పక్కన పెట్టండి. ఇదిగో ఏదైతే కనికరము, న్యాయం, విశ్వాసం ఉందో అందులో మనం నడుచుకోవాలి. అది క్రీస్తు బోధలో ఉంది, అది క్రీస్తు చేసి చూపించాడు. కాబట్టి ఇకనైనా మనం ఆ పాత విధానాలను మరిచిపోయి క్రొత్త నిబంధనలోనికి, క్రొత్త బోధలోనికి మనం అలవాటు పడాలని
దేవుడు ఈ పాఠం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఎక్కడైనా మీరు ఈ క్రొత్త బోధకు అలవాటు పడాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగోనైనా ధర్మశాస్త్రంలో రాయబడిన విధానాలు తండ్రి ఎప్పటికీ నాయన అనుసరిస్తూ తండ్రి పాత బట్టలుగా పాత తిత్తులుగా ఉండిపోతున్నారు తండ్రి. ఇదిగోనైనా మీ కుమారుడు చెప్పిన క్రొత్త బోధన అలవర్చుకోలేని స్థితిలో ఉన్నారు తండ్రి. ఆయన చెప్పినప్పటికి కూడా తండ్రి ఆయన్ని ఎలాగూ చంపాలని చూసిన లోకం తండ్రి, ఈనాడు నాయన మేము చెప్తుంటే మమ్మల్ని మన్నిస్తారని మేము అనుకోవటం లేదు తండ్రి. అయినా సరే తండ్రి, మాకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారం మేము చేయాలి తండ్రి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నారు తండ్రి. ఇదిగోనైనా ఈ బోధన తండ్రి విశ్వవ్యాప్తం చేయటంలో తండ్రి కనీసం నాయన మేమున్న పరిసర ప్రాంతాల్లో చాటడానికి తండ్రి కృపను అనుగ్రహించండి. ఈ బోధ యందు నాయన మేము నిలిచి ఉండి ఈ వాక్యం ముందు నిలిచి ఉంటే మీ కుమారునికి శిష్యులు అని చెప్పారు తండ్రి. ఆ విధంగా తండ్రి మేము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి ఇదిగోనైనా సకల జనులను తండ్రి శిష్యులుగా చేయటంలో మా వంతు పాత్ర నిర్వహించినట్లుగా కృపను అనుగ్రహించండి. ఇంతటి మహాజ్ఞానాన్ని మాకు బోధించిన మీ కుమారుడు నాయన జయశాలి గారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ఇవ్వమని కోరుకుంటున్నాం. అలాగే తండ్రి సంఘంలో తండ్రి అనారోగ్యంతో ఉన్న మీ బిడ్డలకు తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీ పిల్లలందరూ ఆయన క్రొత్త బోధన అనుసరించి ఆ పాత బోధన ఆయన తీసి పారవేసి నిత్యజీవానికి చేరుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటూ సంఘ అవసరతలు తీర్చమని వేడుకుంటూ క్రీస్తు వారి పుణ్యనామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.